ఒకటే అడిగాం మేము, 1 హెక్టార్కి 30,000 రూపాయలు వరకు ఇవ్వాలి, 1 హెక్టార్కి 50,000 రూపాయలు హార్టికల్చర్కి, ఫిష్కి కూడా ఇవ్వాలా. ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి వస్తే అది ఇది చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి. అదే మరిగా ఆర్టిజాన్స్కి మాత్రం, కుల వృత్తులు, చేతి వృత్తులకు మాత్రం 15,000 రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి. ఈ డిమాండ్స్ నెరవేర్చండి. దీనికోసం మేము పోరాడతాం. మమ్మల్ని సస్పెండ్ చేసినా పర్వాలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో నన్ను సస్పెండ్ చేశారు. ఫస్ట్ టైం నేను పోడియంలోకి పోవాల్సి వచ్చింది రైతుల కోసం. అయినా బాధ లేదు. మీరు అవమానం చేశారు, బాధపడ్డాం. ఎవరైనా మేము కూడా మనుషులం, బ్లడ్ ఫ్లెష్ అన్నీ ఉంటాయి మాలో కూడా. అలాంటిది బాధ ఉంది, ఆవేదన ఉంది. కానీ మేము పోరాటం చేసే రైతుల కోసం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. రాజీ లేకుండా పోరాడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు చూశారు, ఫస్ట్ నేను అపోజిషన్కి వచ్చినప్పుడు పీపీఎల్ గురించి ఏం మాట్లాడారు ఇతను. అన్ని విషయాలు మాట్లాడితే ఎవ్రీడే నేను కౌంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేశారు? దానికంటే మిన్నగా ఇన్సెంటివ్స్ ఇచ్చేశారు. ఎవరి కోసం? ఎవడబ్బా సొమ్ము అంటే నువ్వు చెప్పిందంతా నమ్ముతారన్న పబ్లిక్. ఎందుకు 3 టీవీలు రానియకుండా చేశావు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. నీ సాక్షి టీవీని మేము చేయలేదే. సాక్షి టీవీ అక్కడ పెట్టుకొని మా ఫోటోలు కూడా రాకుండా బ్లాక్ చేస్తూ 3 టీవీలు బ్లాక్ చేసి ఇష్టానుసారంగా చేస్తూ 2430 జీవో తీసుకొచ్చి మీడియాని భయభ్రాంతులు చేస్తావా నువ్వు? ఎవడిచ్చాడు నీకు అధికారం? అంటే నేను ఏమైనా చేస్తాను, చలామణి అయిపోతుంది కాబట్టి నన్ను ఏమీ చేయలేరు, నాకు పోలీసులు ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు. నేను పోలీసులు కూడా అది చెప్పాను, చాలా క్లియర్గా చెప్తున్నా. కోర్టులు చెప్పాయి మీకు లెక్కలేనితనం ఉంది కొంతమందికి, ఇంకా కూడా అదే మరి ప్రవర్తిస్తున్నారు. లా ఆఫ్ ది ల్యాండ్ ఉందని అడుగుతున్నారు. వీఆర్ ఇన్ డెమోక్రసీ, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఉన్మాదంతో రెచ్చిపోయి ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటే జరగదు. అదే చేయాలనుకుంటే ప్రజలు తగిన శాస్తి చెప్తారు. మేము కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఆ విషయం చెప్పడానికే చెప్తున్నా. ఈరోజు గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే నేర్చుకోవాలి. రైతులంతా కూడా నిర్వీర్యం అయిపోతే, అలాంటి రైతుల సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకుంటే, ఆ సబ్జెక్ట్ను మాట్లాడకుండా, ఆ సబ్జెక్ట్ను ఫోకస్ చేయకుండా డీవియేషన్లో, డైవర్షన్లో తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఇది జరిగింది అది జరిగిందని మళ్ళీ ఫేక్ న్యూసే తీసుకొని గాలి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయాలనుకునే పరిస్థితి వచ్చినప్పుడు రైతుల బాధ చూసిన తర్వాత ఆవేదన, కోపం, ఆక్రోషం అన్నీ వచ్చాయి. అందుకే నేను పోడియం దగ్గర కూర్చొని నిరసన తెలియజేశాను. మమ్మల్ని సస్పెండ్ చేస్తారా మీరు? ఏంటి మీ అధికారం? 100 సార్లు ఆలోచించే వాళ్ళు ఎవరైనా సస్పెండ్ చేయాలంటే లెక్కలేనితనం, గాలితనం. గాలికి వచ్చారు, గాలికే పోతారు వీళ్ళు. అలాంటి వాళ్ళకి సాంప్రదాయాలు తెలియవు, పద్ధతులు తెలియవు, ప్రజాస్వామ్యం తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, బెదిరిస్తారు. ఎప్పుడు నేను ఇన్ని అవమానాలు భరించాల. అసెంబ్లీలో ఎన్నోసార్లు పోయినప్పుడు కూడా ఉందాగా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా నన్నంటే గౌరవం ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. నేను కూడా ఏదైనా ఎంత ఉంటే కూడా అసర్టివ్గా మాట్లాడేవాడిని తప్ప వ్యక్తిగతంగా ఎవరిపైన నేను పౌరుషమైన కానీ, వల్గర్గా కానీ, బూతులు కానీ ఎప్పుడు వాడను. నా నోట్లో రావు. అది నా బలహీనత అనుకుంటే చాలా తప్పు. అదే నా స్ట్రెంగ్త్, గుర్తుపెట్టుకోండి. అది నా నైతిక బలం కూడా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నానంటే, ప్రజల్లో ఈ గౌరవం ఉందంటే, ఆ గౌరవానికి కారణం నేను 40 సంవత్సరాలు సంపాదించుకున్న వ్యక్తిత్వం, క్రెడిబిలిటీ, విశ్వసనీయత. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే 151 మంది, నీకు 151 మందిని గెలిపించారంటే భారత రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఉన్నాయి. ఆ చట్టసభల ప్రకారం రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీల్లో మీరు పోటీ చేశారు కాబట్టి మీకు 151 వచ్చాయని చెప్పుకుంటున్నారు. మీరు అమలు చేయాల్సిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాదు, భారత రాజ్యాంగాన్ని. గుర్తుపెట్టుకోండి. పులివెందల పంచాయతీ కాదు, చట్టాలని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే 151 అండి. ఏంటి 151 అండి? ఇంకా చాలామంది చూసాం.
తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు వచ్చాయి, నీకు 50% ఓట్లు వచ్చాయి, అంతే. సీట్ల డిఫరెన్స్ ఉండొచ్చు, ఇది కూడా మాట్లాడాలా. 5 మంది మారితే చాలు 100 మందికి, నువ్వు ఇంటికి పోతావు. అది మర్చిపోతున్నావు, నువ్వు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. అందుకే ఎస్సీలపైన దాడులు, ఎస్టీలపైన దాడులు, బీసీలపైన దాడులు, అదే మరి మైనారిటీస్ పైన దాడులు, ఎక్కడ చూసినా దాడులు చేస్తూ ఇంకా మాట్లాడుతున్నారు. అందుకే ఇవన్నీ కూడా మాట్లాడితే నాకు 150 వస్తే కోర్టులు లేవా? కోర్టులు ఆ మాట చెప్పారు. 150 వస్తే కోర్టులు కూడా ఉండవంట. ఈయన కోర్టు కూడా క్రియేట్ చేసుకుంటాడు. కౌన్సిల్లో వ్యతిరేకం చేశారు, కౌన్సిల్ రద్దు చేసేస్తాడు. అసెంబ్లీలో మేము గట్టిగా మాట్లాడితే మమ్మల్ని తీసేస్తాడు. రేపు కోర్టులో ఏదైనా వస్తే కోర్టు కూడా రద్దు చేసేస్తాడు. వెర్ ఆర్ యూ గోయింగ్? దీనికి మందు లేదా? విరుగుడు లేదా? ఇది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేమైతే రాజీ పడం, ఇంకా గట్టిగా పోరాడతాం. టిట్కో ఇళ్ళు చూశారు, బాబు స్కీమ్ కావాలన్నా నీకు స్కీమ్ ఏంటి? నీకు ఎక్కడుంది స్కీమ్? నువ్వు కట్టావా? నువ్వేమైనా డిజైన్ చేసావా? లేదంటే ఎక్కడ ఒక ఇల్లు కట్టావా? నువ్వేం చెప్పావు ఎన్నికల్లో ఊరు తిరిగి? అయిపోతుందని చెప్పి అందరికి ఉచితంగా ఇస్తాను ఆయన అన్నాడు. ఇల్లు కట్టి 1.5 లక్షలు కేంద్రం ఇస్తాడు, ఆయన 2.5 లక్షలు ఇస్తాడు. ఇంకా మిగిలింది నీకు అప్పు పెడుతున్నాడు, నేను వస్తాను మొత్తం మాఫీ చేస్తాను. మేము ఎలక్షన్లో చెప్పాం 300 వరకు మాఫీ చేస్తాం, 300 పైన ఉంటే 65 స్క్వేర్ యార్డ్స్కి డబ్బులు, 435 ఉంటే 135 డబ్బులు కట్టాల్సి వస్తుంది మేము చెప్పాం. నువ్వు అన్నిటికీ ఉచితంగా ఇస్తాను. ఇప్పుడేమంటాడు, వాళ్ళకి ఇవ్వను, వీళ్ళకే ఇస్తాను. ఇది బాబు స్కీమ్, ఇది జగన్ స్కీమ్. గవర్నమెంట్లో బాబు స్కీమ్, జగన్ స్కీమ్ ఉంటాయండి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? దానికి గవర్నమెంట్ డబ్బులతో అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళా వాడి పేపర్కు ఇంకొన్ని పేపర్లకి. ఏమనాలి వెళ్ళి? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫేక్ మీడియా, ఫేక్ న్యూస్ పెట్టి ఇదే పని పెట్టుకున్నారు. వాస్తవాలు అనేటివి వీళ్ళకి పొట్ట కొట్టినా ఒక్క అక్షరం వాస్తవం రాదు. అంత దారుణంగా తయారైపోయారు. గవర్నమెంటే ఫ్రాడ్గా తయారైపోతా ఉంది. గవర్నమెంట్ని ఎప్పుడు కూడా వ్యక్తులు ఇది ఉన్నా గవర్నమెంట్ ఫిగర్స్ మార్చలేరు, ట్యాంపర్ చేయలేరు, చేయకూడదు కూడా. చేసే సిఏజీ ఇవన్నీ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళని చూస్తూ ఉంటే రేపు ఆర్బీఐని కూడా ఫోర్స్ చేయరు అన్నారు. ఇక్కడ బిహేవియర్ చూస్తూ ఉంటే అక్కడ కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చేసి చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో అసమర్థులు చూసాం, అవినీతి పరులు చూసాం, కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు నేను చూడలేదు, ఇంత భయంకరమైన వ్యక్తుల్ని. లెట్ us see.